కృష్ణా జిల్లా గుడివాడ వాసులను దశాబ్ద కాలంగా వేధిస్తున్న రైల్వే గేట్ల సమస్య తీరనుంది. కేంద్ర ప్రభుత్వం గతిశక్తి పథకం కింద రైల్వే గేట్ల వద్ద అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి గుడివాడ నియోజకవర్గానికి 400 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్రంలో మరే నియోజకవర్గానికి లేని విధంగా గుడివాడ చుట్టూ 7 రైల్వే గేట్ల వంతెనలు ఉన్నాయి. దీంతో రైల్వే గేట్ పడినప్పుడల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల రాకతో దాదాపు 20 నుంచి 30 నిమిషాల సమయం వృధా అవుతోంది. సమస్య తీర్చాలని అధికారులకు, నేతలకు ప్రజలు వందలాది వినతులు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం రాకతో వారి సమస్య తీరింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అభ్యర్థన మేరకు కేంద్రం గుడివాడకు 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో దాదాపు 8 ప్రాజెక్టులు చేపట్టనున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో ఇప్పటికే చర్చించారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను ఎక్కడ నిర్మించాలనే దానిపై అధికారులతో కలిసి సమీక్షించి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల వల్ల ప్రజల కష్టాలు తీరడంతో పాటు ట్రాఫిక్ సమస్య తీరనుంది. రైల్వే గేట్ల పరిష్కారానికి కేంద్రం నిధులు మంజూరు చేయడంపై గుడివాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా గబుక్కుని వైద్యానికి వెళ్ళాలంటే గబుక్కుని ఇబ్బంది అయిపోద్దండి. గేటు పడితే మినిమం పావు గంట అనేది అసలు జనరల్ అండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకో 10 నిమిషాలు అనేది ట్రైన్ గూడ్స్లు వెళ్ళే ఎక్కువ గూడ్స్ వస్తున్నాయి. మామూలుగా కాదు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒకళ్ళనేది ఏముంది, అందరూ ఇబ్బంది పడుతున్నారు. 7 గేట్లు 7 గేట్లు ఉన్నాయి సార్. అక్కడ మల్లాయపాలెం కాడి నుంచి మొత్తం గుడివాడ చుట్టుపక్కల గుడివాడలో ఉన్న గేట్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేవు. గుడివాడకు ఉన్న దరిద్రం ఇదే. పిల్లల్ని ఎక్కించుకెళ్తున్నారు, పెద్దవాళ్ళని ఎక్కించుకెళ్తున్నారు. అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా నరకం అనిపిస్తున్నారు. మామూలుగా కాదు, నరకం. ఇక్కడ రైల్వే గేటు ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు. ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఒక బయటికి వెళ్ళాలంటే 3-4 ట్రైన్లు వెళ్తే కానీ గేటు తీయట్లేదు. మీరు ప్రజా సమస్యను మీరు దృష్టిలో తీసుకొని మాకు అండర్ పాస్ లాంటిది ఏమన్నా శాంక్షన్ చేయగలిగితే ఎమ్మెల్యే గారికి మేము కోరుకుంటున్నాం. ఈ గేట్ ఉంది చూసారా, గేటు పడిందంటే మినిమం 20 నిమిషాలు టైం తీసుకుంటుందండి. ఈ లోపల ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే విపరీతమైన సఫరింగ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఫ్లైఓవర్ కడుతున్నారు, అటు పక్కన ఫ్లైఓవర్ కడుతున్నారు. కానీ ఫ్లైఓవర్ కంటే ముందు అండర్ పాస్ ఉండే తర్వాత ఫ్లైఓవర్ కట్టినట్లయితే ఈ పబ్లిక్ సమస్య లేకుండా ఉంటుంది. అవును సార్. సార్ ఒకటండి, 400 కోట్లు శాంక్షన్ చేయడం అనేది గొప్ప విషయం అండి. గుడివాడికి 400 కోట్లు శాంక్షన్ అవడం అది పెద్ద మేజర్ ప్రాజెక్ట్. రోజు ఆటోనగర్లో మేము పనిచేస్తుంటాము. రోజుకు ఒక 5-6 సార్లు తిరుగుతూ ఉంటాము. ఈ గేటు మూలంగా పడినప్పుడల్లా ఒక అరగంట ఆగిపోతున్నాయి. గూడ్స్లే కానీ, ట్రైన్లే కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాతో పాటు ఊళ్ళోకి రావాలన్నా, అటు పక్కన ఉండే కాలనీలోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదేదో తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నారు. ఈ ఎండలకి కొంచెం గేటు పడేపాటికి పిల్లలతో ఉన్న వాళ్ళు కానీ, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కానీ మెయిన్ వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మా లాంటి వాళ్ళు ఏముంది, కాసేపు వెయిటింగ్ చేస్తాం. కానీ పిల్లలతో వెళ్ళే వాళ్ళు చంటిబెట్టలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అయితే అది త్వరగా పూర్తి అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అది పూర్తి అయ్యేదాకా కష్టమే. మరి గుడివాడలో రైలు గేట్ల ఇబ్బందులు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. గతిశక్తి పథకం ద్వారా 400 కోట్లను కేటాయించింది. దీని ద్వారా గుడివాడలో ఉన్న 7 రైల్వే గేట్లను ఫ్లైఓవర్ లేదా అండర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటంతో ఇన్నాళ్లు రైలు గేట్ల వద్ద ఇబ్బందులు పడిన వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా.